ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ న్యూస్ పేపర్ చూసినా, ఆఖరికి యూట్యూబ్ ఓపెన్ చేసినా ఒకటే టాపిక్. ఈ టాపిక్ ఎంత సెన్సేషన్ అయిందంటే 24/7 డైలీ సీరియల్స్కి అతుక్కుపోయే ఆడవాళ్ళు కూడా ఈ టాపిక్ గురించే మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ని షేక్ చేస్తున్న ఆ టాపికే డ్రగ్స్ కేసు. ఒకవైపు సినిమా వాళ్ళ తాట తీస్తూ సిట్ చీఫ్ అకున్ సబర్వాల్ హీరోగా మారుతున్నారు అని కొన్ని మీడియా సంస్థలు చెప్తుంటే, బడా ప్రొడ్యూసర్ల పిల్లల పేర్లు దాస్తూ, స్కూల్స్ మేనేజ్మెంట్స్ పిల్లల పేర్లు దాస్తూ అకున్ సబర్వాల్ అవుతుంది హీరో కాదు, జీరో అంటున్నారు బీజేపీ సీనియర్ లీడర్ కమ్ అడ్వకేట్ రఘునందన్ గారు. ప్రస్తుతం రఘునందన్ గారు హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ క్వశ్చనింగ్ అబౌట్ ద అకున్ సబర్వాల్ ఇన్వెస్టిగేషన్. దిస్ వీక్ ఎఫ్టీఎఫ్ శ్వేతారెడ్డి గెస్ట్ రఘునందన్ గారు నాతో ఉన్నారు. హలో అండి. నమస్తే. ఇప్పుడు ప్రజెంట్ మీరు సెన్సేషన్ అయిపోయారు డ్రగ్స్ ఇష్యూకి సంబంధించి. శ్వేత గారు, నేను ఏమంటున్నానంటే డ్రగ్స్ ఈ సమాజంలో ఉండాలని నేను కోరుకోవట్లేదు. చెడు ఏది కూడా ఈ సమాజంలో ఉండడానికి వీలు లేదు. డ్రగ్స్ చిన్నపిల్లలకి రావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముక్కుపచ్చలారన్నటువంటి స్కూల్కి పోతున్నటువంటి పిల్లలకి చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ ఇవ్వడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఆ వార్త చూసిన రోజు ఆ పిల్లలలో మీ పిల్లలున్నా మా పిల్లలున్నా ఆ స్కూళ్ళలో మన వాళ్ళు ఉంటారని బాధ అనిపించిన మాట వాస్తవం. కానీ ఆ సంఘటనకు సంబంధించి ఒక అధికారి ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి తరుణం లోపల దానికి సంబంధించి కొన్ని స్కూల్స్కి నోటీస్ ఇచ్చినారని, కొన్ని స్కూళ్ళను పిలిచి విచారించబోతున్నారని, జరుగుతున్నటువంటి సంఘటనలు బాధాకరమైన పేపర్లలో వచ్చిన రోజు సంతోషించినటువంటి వ్యక్తులలో నేను కూడా ఒకరిని. కానీ తెల్లారో మరుసటి రోజు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి స్కూళ్ళ పేర్లు ఎట్లా చెప్తావు, ఇది ఎట్లా చెప్తావు, అది ఎట్లా చెప్తావు అని చెప్పి సంబంధిత అధికారిని వార్నింగ్ ఇచ్చారని, బెదిరించారని, 4 రోజుల తర్వాత అధికారి లీవ్లలో పోతున్నాడని చూసిన రోజు కూడా బాధపడ్డ వాళ్ళలో నేను ఒకరిని. డ్రగ్స్ ఉండకూడదని, హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్గా మారాలని, హైదరాబాద్ బాగుండాలని, తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వాళ్ళల్లో నేను ఒకరిని. ఎందుకంటే అనేక సార్లు లాఠీ దెబ్బలు తిని, అనేక సార్లు పోలీస్ కేసులు పెట్టించుకొని తెలంగాణ రాష్ట్రం రావాలని చేసినటువంటి పోరాటంలో ముందున్నటువంటి వ్యక్తులలో నేను ఒకరిని. కాబట్టి వచ్చిన తెలంగాణలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళలో నేను ఒకరిని. అయితే జరుగుతున్నది ఒకటి, ప్రజలు ఆశించింది ఒకటి, కనబడుతుంది ఒకటి అనేది మాకు బాధ కలిగించినటువంటి అంశం. వ్యక్తిగా నేను అకున్ సబర్వాల్కో లేకపోతే ఇంకెవరికో అగెనెస్ట్ కాదు. నేను క్రైమ్కి అగెనెస్ట్, జరుగుతున్నటువంటి నేరానికి అగెనెస్ట్, నేరాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తున్నటువంటి విధానాన్ని నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను. నేను అక్కడ తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్షించబడాలని కోరుకునేటువంటి వ్యక్తులలో నేను ముందుంటాను. నేను నా 50 సంవత్సరాలకు వస్తాను ఇంకొక సంవత్సరం అయితే. నా ఈ 50 సంవత్సరాల జీవితంలో కనీసం నేను ఆల్కహాల్ కనీసం టచ్ చేసి చూడనటువంటి వ్యక్తిని. అట్లాంటి వ్యక్తిగా, కొన్ని విలువలు కలిగినటువంటి వ్యక్తిగా, భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దాల్సినటువంటి విద్యాలయాలలో డ్రగ్స్ వచ్చినాయనప్పుడు బాధపడ్డటువంటి వ్యక్తిని. చాలా కాలం టీచర్గా పనిచేసినాను, బీఈడీ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తిని. ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్ అని స్వామి వివేకానంద గారు చెప్పిన మాటలను విని ఆచరించాలని ఒక ఉపాధ్యాయునిగా నా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తిని. జరుగుతున్న సంఘటన, జరిగిన ఇన్వెస్టిగేషన్ చూసినప్పుడు బాధ అనిపించి కొన్ని సందర్భాల్లో స్పందించాల్సి వచ్చింది. ఏమైంది, స్కూళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు ఏవి అని అడుగుతున్నాం మేము. ఎందుకు స్కూల్లో కౌన్సిలింగ్ చేయలేకపోతున్నారా అని అడుగుతున్నాం. మేము స్కూళ్ళ పేర్లు బయట పెట్టడాన్ని నేను తప్పు పట్టలేదు, కానీ ఆల్రెడీ మీరు పెట్టేసినారు. పెట్టేసిన తర్వాత కనీసం ఇన్వెస్టిగేషన్ చేయండి అంటున్నా. గౌరవ విద్యాశాఖ మంత్రి గారి స్టేట్మెంట్ మీద నాకున్న అభ్యంతరం ఏంటంటే, ఎల్కేజీకి 5 లక్షలు 10 లక్షలు ఫీజులు తీసుకుంటే ఫీజుల్ని నియంత్రించాల్సినటువంటి విద్యాశాఖ మంత్రి మాట్లాడాడు. కానీ పెద్ద స్కూళ్ళన్నీ జైళ్ళలాగా పెద్ద పెద్ద గేట్లు పెడతారు. తల్లిదండ్రులు పిల్లల్ని కలవాలంటేనే దానికి ప్రొసీజర్ పెడతారు. సీసీ కెమెరాలు ఉంటాయి, సెక్యూరిటీ చెక్ ఉంటుంది, మీ సెల్ ఫోన్ నెంబర్ టాలీ అయిందా లేదా చూస్తారు. అర్ధగంట మిమ్మల్ని స్క్రూటినీ చేస్తే కానీ మీరు లోపలికి పోనంత గొప్ప సెక్యూరిటీ సిస్టమ్ ఉన్నటువంటి మన స్కూళ్ళల్లో చాక్లెట్లలో డ్రగ్స్ ఎట్లా వచ్చినాయి శ్వేత గారు? ఇది ప్రశ్నించాల్సిన అవసరం లేదా? దాన్ని ఒక అధికారి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే ఎందుకు విద్యాశాఖ మంత్రి ఆ అధికారి నోరు నొక్కిండు? అక్కడ నేను విభేదించినాను. అది సరి అయింది కాదు అన్నాను. తర్వాత మీరు ఏం చేశారు? పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. సినిమా హంగు ఆర్భాటాలు ఎట్లుంటే మీరు కూడా గట్లే చేస్తున్నారు సారు, ఇగో ఇది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. పట్టుమని 10 మంది తప్పు చేసిరు. 10 మంది కోసం ఎంత టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు మీరు? ఒక్క రోజులో పూర్తి చేసుకోవచ్చు ఆ ఇన్వెస్టిగేషన్ని. ఇట్లాంటి డ్రగ్స్ అనేటువంటి కేసులలో ఎంత కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తే అంత మంచిది శ్వేత గారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దాదాపు 20 సంవత్సరాల నుంచి ఒక క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ చేసేటువంటి అడ్వకేట్గా ఎవరైనా ఒక డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు పట్టుబడితే రేపు వాళ్ళు మా పేరు చెప్తే మా పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి పట్టుబడ్డటువంటి వ్యక్తులను ఎరాడికేట్ చేసినటువంటి వ్యవస్థ భారతదేశంలో ఉంది. అంత థ్రెట్ ఉంటుంది డ్రగ్స్ విషయం లోపల, అంత మాఫియా నడుస్తుంటుంది డ్రగ్స్ విషయం లోపల. మీరు ఇంత సున్నితమైన అంశాలకి ఇంత ప్రచారం కల్పించడాన్నే నేను తీవ్రంగా తప్పుపట్టాను తప్ప నాకేదో వ్యక్తుల మీదనో లేకపోతే ఒక డిఐజీ గారి మీదనో కోపం ఉండాల్సిన అవసరం లేదు. మా వృత్తిలో చాలామంది డిఐజీలని చూసినాం, చాలామంది పోలీసులతో గొడవపడ్డాం, చాలామంది పోలీసులతో ఫ్రెండ్లీగా ఉన్నాం. ఇన్వెస్టిగేషన్ తప్పుదారి పట్టినప్పుడల్లా ఖచ్చితంగా మేము మీరు చేస్తున్న విధానం కరెక్ట్ కాదని చెప్పినాం.
అంత మాత్రాన మానవ హక్కుల్ని మొత్తం మేము ఎరాడికేట్ చేస్తాం, తప్పు చేసిన వాళ్ళందరినీ మా ఇష్టారాజ్యంగా శిక్షిస్తామంటే కుదరదు అని చెప్తా ఉన్నా నేను. నిన్న సినిమా యాక్టర్ చార్మి గారు కోర్టుకు వెళ్ళేంత వరదాకా, నేను ఓపెన్గా చెప్తున్నా శ్వేత గారు, వారు కోర్టుకు వెళ్ళేంత వరదాకా, కోర్టులో గవర్నమెంట్ ప్లీడర్ వచ్చి చెప్పేంత వరదాకా వీళ్ళందరినీ ముద్దాయిలనే అనుకున్నారు జనమంతా. కానీ కోర్టు ముందుకు వచ్చినాక మొట్టమొదటిసారిగా నిన్న వాళ్ళు ఏమన్నారు, మేము వాళ్ళని సాక్షులుగా విచారిస్తున్నాము అని చెప్పిండ్రు. సాక్షికి ముద్దాయికి తేడా ఏం తెలిసింది? మరి సాక్షుల నుంచి వెంట్రుకలు ఎందుకు తీసుకుంటారు? సాక్షుల నుంచి బ్లడ్ ఎందుకు తీసుకోవాలి? సాక్షుల నుంచి హ్యూమన్ యాంగిల్ నుంచి వస్తున్నటువంటి స్పెసిమెన్స్ని ఎందుకు తీసుకోవాలనేది నేను అడిగినటువంటి వన్స్ చార్మి స్టార్ట్ చేసిన తర్వాత మీరు అన్నట్టుగా ఒక లేడీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ చూసే విధానం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో ఆ చూసే విధానం ప్రజల్లో కూడా మారుతుందని అనిపిస్తుంది. పూరి జగన్నాథ్ కానీ సిన్స్ హీఈస్ అ వెరీ బిగ్ డైరెక్టర్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, మంచి మంచి కథలు అందించారు, దమ్మున్న కథలు అందించారు, యూత్కి సూటిగా మైండ్లోకి ఎక్కే డైలాగులతో కూడుకున్న స్క్రిప్ట్ని అందించారు. అలాంటి వ్యక్తి కానీ ఓకే సుబ్బరాజు ఇంకా వీళ్ళంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్, పూరి జగన్నాథ్ తీసుకుంటే సిన్స్ హీఈస్ ఆల్సో వెరీ క్లోజ్ టు చార్మి, ఆయన ఎందుకు ఈ పని చేయలేకపోయారు అనుకుంటున్నారు మీరు? అంటే బేసికల్గా ఈ వాజ్ అ మ్యాన్ హూ వాజ్ కాల్డ్ ఫస్ట్. మొదటి రోజు ఇన్వెస్టిగేషన్కి పిలిచినటువంటి వ్యక్తులలో పూరి జగన్నాథ్ ఈజ్ ద ఫస్ట్ మ్యాన్. బహుశా ఆయన ఊహించి ఉండడు, బహుశా తన తెలుగు సినిమాలలో ఎట్లయితే తను ఇష్టపడి తీసినటువంటి పోకిరిలో ఎట్లుంటుందో అట్లా జరుగుతుందని ఆయన ఊహించి. ఆయన ప్రతిసారి ఒక మాట చెప్తున్నారు, యూట్యూబ్లో వన్ ఆఫ్ ద ఛానల్స్కి ఇచ్చిన ఆయన ప్రైవేట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా గౌరవం ఉంది అంటున్నారు. అంటే పోలీస్కి సంబంధించి, డిపార్ట్మెంట్కి సంబంధించి, ఇన్వెస్టిగేషన్ సంబంధించి పట్టున్న డైరెక్టర్ కనీస జాగ్రత్త ఇలా చార్మి తీసుకున్నట్టుగా ఎందుకు తీసుకోలేకపోయారు? అంటే నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనలే మనం గొప్పగా సినిమాల్లో చూపిస్తాం. ఆ కళ, ఆ దర్శకత్వం పూరి జగన్నాథ్ గారి లోపల నిండుగుంది, మెండుగుంది. పూరి జగన్నాథ్ సినిమాలో ఎట్లయితే పోలీస్ ఆఫీసర్ని చూపెట్టినారో ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్లు కూడా అట్లకట్లే ఊహించుకుంటున్నారు శ్వేత గారు, అంతకుమించి ఏం లేదు. కానీ అధికారులు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజ జీవితం వేరు, సినిమా వేరు సారు అనేది నేను వారికి చెప్పదలుచుకున్నాను. యూ కాంట్ డూ సినిమాటిక్ పోలీస్ ఇన్ ద రెగ్యులర్ లైఫ్. సినిమా నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనల్ని జరిగినట్టు చూపించి జనాలను ఒక ఊహాకల్పితమైనటువంటి ప్రపంచంలోకి తీసుకెళ్లేది సినిమా. నిజ జీవితంలో ఎవరైనా అట్లా చేద్దామని ప్రయత్నం చేస్తే ఎదురు దెబ్బలు తప్ప ఇంకేం మిగిలే శ్వేత గారు. చాలా మందిని చూసినాం, పోలీస్ అధికారులను చూసినాం, రాజకీయ నాయకుల్ని చూసినాం, వ్యక్తుల్ని చూసినాం, సంస్థల్ని చూసినాం. వ్యక్తిగా మనకు ఉండేటువంటి పర్మిట్స్ అనేవి భారత రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. మీరైనా, నేనైనా, పోలీస్ అధికారులైనా, ఇంకొకరైనా అల్టిమేట్గా మనం చేయాల్సింది ఏంది? ఏదైనా భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలి, ఏదైనా భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. చివరికి భారత పార్లమెంటు మీద దాడి చేసినటువంటి ముద్దాయిలతో మొదలుకొంటే 26/11 ముంబైలో దాడులకు పాల్పడ్డటువంటి కసబ్ కూడా కొన్ని హక్కులు ఉంటాయనేది, ఆ హక్కుల్ని కల్పించింది భారత రాజ్యాంగం, భారత న్యాయ వ్యవస్థ. ఉరి శిక్ష పడ్డ ముద్దాయిని కూడా చివరికి ఉరి తీసే కంటే ముందు నీ చివరి కోరిక ఉందో చెప్పు సారు అని అడగాల్సినంత గొప్ప డెమోక్రటిక్ కంట్రీలో బతుకుతున్న మనం ఎవరినో పిలిచి ఏదో చేస్తాం. అదే డెమోక్రటిక్ కంట్రీలో, అదే డెమోక్రటిక్ సొసైటీలో లాస్ గురించి, సెక్షన్స్ గురించి ఉన్న ఏవైతే ఉంటాయో వాటి గురించి, వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ ఈరోజు సెన్సేషనల్ న్యూస్ అవుతుందా అనుకోవచ్చా? 100% ప్రజలలో చట్టాల పట్ల అవగాహన లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. నేను ఇటీవల ఒక 10 days బ్యాక్, 1 month బ్యాక్ ఒక దినపత్రిక పొద్దున్నే చూస్తున్నట్టు సందర్భంలో ఒక దినపత్రిక చూసినాను శ్వేత గారు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఒక వృద్ధ దంపతులు, రిటైర్డ్ ఎంప్లాయీ, తనకున్నటువంటి ఒక ప్లాట్ని ఎవరో కబ్జా చేసినారు. హైదరాబాద్ రంగారెడ్డి కమిషనర్లలో ఒక కమిషనర్కి వారు వెళ్ళి ఆర్జీ పెట్టుకోవాలని అనుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు. ప్రతిరోజు సాయంత్రం 3 గంటల తర్వాత ధర్మదర్శనంలాగా అధికారులు కలుస్తారు, మాట్లాడతారని మనం గొప్పగా వింటుంటాం. పాప మా భార్యాభర్తలు ఒక వారం రోజుల నుంచి ఒక కమిషనర్ కార్యాలయానికి తిరిగిండ్రు. తెలంగాణ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని రింగ్ టోన్ ఉంటుంది శ్వేత గారు. మీరు ఎప్పుడు రింగ్ టోన్ చేసినా తెలంగాణ పోలీసులకి వీఆర్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తారు. నాకు ఎంత బాధ అనిపించింది అంటే, ఒక భార్యాభర్తలు ఇద్దరు ఓల్డ్ ఏజ్డ్, more than 65 సీనియర్ సిటిజన్స్ పోయి ఒక కమిషనర్ గారికి దరఖాస్తు ఇచ్చినారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ కమిషనర్. కనీసం మన ధర్మం ఏమి ఉండాలి శ్వేత గారు? కూర్చో అని చెప్పాల్సినటువంటి సంస్కారం ఉండాలన్నా ఉండకూడదు అనేది మనం ఆలోచించుకోవాలి. వాళ్ళిద్దరు అక్కడ నిల్చొని చెప్తా ఉంటే చెప్పు అని చెప్పి మనం ఇక్కడ కూర్చొని ఇట్లా రిలాక్స్డ్గా మాట్లాడితే ఏం న్యాయం జరుగుతుంది శ్వేత గారు? మీరు చదివినటువంటి ఐపీఎస్ల డిగ్రీలు ఏం చెప్తున్నాయి? మనిషిని మనిషిగా సంస్కరించండి, గౌరవించండి అనేటువంటి ఆలోచన మనకు లేకపోతే నువ్వు కానిస్టేబుల్ అయితేంది సార్, నాకు కమిషనర్ అయితేంది, నాకున్న నైతిక హక్కు. నేను ఒక దరఖాస్తు తీసుకొని నీ దగ్గరికి వచ్చిన, నేను ముద్దాయిని కాదు, నేను నా వైఫ్ ఇద్దరం కలిసి నీ దగ్గరికి వచ్చి ఒక దరఖాస్తు ఇస్తే కనీసం కూర్చోండి అనేటువంటి మాట అనలేని పోలీస్ అధికారులు ఉంటే మనం వ్యవస్థను డ్రైవ్ చేస్తున్నాం. ఏంది శ్వేత గారు? చెప్పు ఏంది? వాట్ ఈస్ దిస్ డైలాగ్ ఫ్రమ్ ద పోలీస్? యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బెటర్ దెన్ దిస్ ఇన్ ఎనీ పోలీస్ స్టేషన్. కూర్చోండి అనే పదం మీరు విన్నటువంటి పోలీస్ స్టేషన్లు చాలా తక్కువ ఉంటాయి. మొదటి మాట మనం దరఖాస్తు చేయగానే చెప్పు ఏంది అది? మనం ఏమైనా కానిస్టేబులమా, హోంగార్డులమా,
పోనీ కానిస్టేబుల్ కూడా కొంచెం ఆత్మగౌరవం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా సందర్భాల్లో బహిరంగ సభలు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, ఇందిరా పార్క్ ధర్నా ఇష్యూలు జరిగినప్పుడు కానీ పోలీసుల ఓవర్ యాక్షన్ అంటూ కొన్ని స్టోరీలు రావడం మీరు చూస్తూ ఉంటారు కదా. అట్లాంటి సంఘటనలు కూడా మనం ఎక్కువగా చూస్తుంటాం. అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను, ప్రస్తావించాను. ఎందుకు కారణం ఏంటండి? మీరు అన్నారు కదా ఐఏఎస్లు ఐపీఎస్లు చదివినా కూడా ఉండాల్సిన కామన్ సెన్స్ లేకపోతే ఎందుకు ఆ చదువులని. ఒకటి పన్నొత్తిడని వాళ్ళు సమర్థించుకోవచ్చు, కానీ అది కాదు. మనిషి మనసు లోపల ఆ సంస్కారం ఉండాలి. ఎదురుగున్న వాళ్ళని సంస్కరించాలి, ఎదురుగున్న వాళ్ళని మార్చాలని చెప్తూ ఉంటారు. చాలామంది డిఐజీలు ఐజీలు అయిన తర్వాత గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉంటారు. జైళ్ళకు వచ్చి ఖైదీలను సంస్కరించాలని, లేదా పోలీస్ స్టేషన్లకు వస్తే రిసెప్షనిస్ట్ కౌంటర్ పెట్టాలని, వచ్చినటువంటి కంప్లైంట్తో బాగా మాట్లాడాలని, పోలీస్ స్టేషన్లు అంటే అవి ఫ్రెండ్లీగా ఉండాలని, అక్కడ ఒక రిసెప్షన్ అని, మంచినీళ్ళ సెంటర్ అని, కూర్చోవడానికి ఒక లేడీ కానిస్టేబుల్ అని, ఇట్లా రకరకాలైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవన్నీ మనం టీవీల ముందు ప్రెస్ మీట్లలో మాటల వరకే పరిమితమా? చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. అంతకుమించి ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీకి వస్తే నేను చెప్పినటువంటి ఇందాకటి భాష కంటే మీరు ఏ రోజైనా దినపత్రిక చూసి గ్రీవెన్స్ డే చూడండి. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినటువంటి వ్యక్తిని కూర్చోబెట్టి మాట్లాడినటువంటి పోలీస్ అధికారులు ఎంతమంది ఉన్నారో మీరు దయించి చూడండి. నేను అడుగుతుంది ఈ వ్యవస్థలో, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఇండివిజువల్స్. నేను చెప్తుందంతా ఇన్స్టిట్యూషనలైజ్గా జరుగుతున్నటువంటి క్రైమ్ని నేను వ్యతిరేకిస్తున్నా. తెలంగాణలో చదువు తక్క, పోలీస్ స్టేషన్కి వస్తే ఏం మాట్లాడాలో తెలియనటువంటి వ్యక్తులు వస్తారు. గౌరవించండి అంటున్నా, మీరు సంస్కారంగా ఉండండి ఏం చెప్తున్నా, జనాల్ని గౌరవించండి ఏం చెప్తా ఉన్నాం. ఆ జనం పన్నులు కడితే మనం ఈ కుర్చీలు ఉన్నాం సారు. మనం తిరిగే ఫార్చునర్లు, మనం తిరిగే ఇన్నోవాలు, మనకు వచ్చినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఆ పేదోడు కట్టినటువంటి పన్ను ఫలితం అనేది మీరు గుర్తించండి సారు అంటున్నాం. అంతేగాని నాకు వ్యక్తుల మీద వ్యతిరేకత లేదు ఎప్పుడు కూడా. మీరు ఇందాక చెప్పారు కదా, నేను ఒక్కసారి ఒక రెప్యూటెడ్ ఛానల్స్కి ఈ ప్యానల్ డిస్కషన్లో పలానా డ్రగ్స్కి సంబంధించి నేను క్వశ్చన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అన్ని ఛానల్స్ పిలుస్తున్నాయి, దట్ ఈస్ హౌ ఐ హ్యావ్ బికమ్ సెన్సేషనల్ అని మీరు చెప్పారు కదా. అంటే మీరు ఒక వ్యక్తి రఘునందన్ అనే వ్యక్తి క్వశ్చన్ చేయకపోతే ఇంకోళ్ళు వచ్చే ఛాన్సెస్ లేదా? అంటే ఇప్పుడు ఒక నెగటివ్ కోణం ఏం చూపెడుతున్నారంటే రఘునందన్ రావు డ్రగ్స్ని సపోర్ట్ చేస్తున్నాడా? కొంతమంది నేనంటే గిట్టనటువంటి నాయకులు, నేనంటే గిట్టనటువంటి వ్యక్తులు చేసేటువంటి ప్రచారం అది. అందుకని నేను మీ ద్వారా మళ్ళీ చెప్పాలనుకుంటున్నా శ్వేత గారు, నేను ఆల్కహాల్నే కూడా చెప్పారు కదా, ఒక వ్యవస్థని డిపార్ట్మెంట్ని కానీ వ్యక్తిని కానీ టార్గెట్ చేస్తే పరువు నష్టం దావా వేస్తాం అని చెప్పి దానికి ఏమైనా మీరు భయపడుతున్నారా? ఈ రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి నెలకొని ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి విధానం ఎట్లుందంటే యథా రాజా తజా ప్రజనే. ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తూ ఉన్నారో కింద ఉన్నటువంటి అధికారులు కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుల్ని మాట్లాడినారు, ఎవరు గొంతు ఎత్తొద్దు, ఎవరు గొంతు బయటి ప్రపంచానికి తెలియవద్దు, తెలిస్తే టీవీలు కట్టు, పేపర్లు కట్టు, ఇంకేమనంటే అసెంబ్లీలో మాట్లాడేటువంటి ప్రతిపక్ష నాయకుల గొంతు కట్టు. ఆ ఇంపాక్ట్ కూడా ప్రస్తుతం డ్రగ్స్ అధికారుల మీద మీడియా సంస్థల మీద ఉంది అనుకుంటున్నారు. అధికారుల మీదకి వస్తుంది, అది మీడియా సంస్థల మీద కంటలేను నేను. మీడియా సంస్థలు స్వీయ నియంత్రణను కోల్పోయినాయి అంటున్నా. డ్రగ్స్ మీరు ఇప్పుడు ఏదో చెప్తున్నారో విధానం ఏదే ఉందో యథారాజా తదా ప్రజ అన్నట్టుగా ఆ సిస్టమ్ యొక్క ఇంపాక్ట్, ఆ ఫ్యాక్టర్స్ మీరు ఏదో స్పెసిఫై చేశారో దాని ఇంపాక్ట్ ప్రస్తుతం డ్రగ్స్ కేసులో మీడియా సంస్థల మీద ఉందా? 100%. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కోరుకుంటుంది కూడా అంతే. ఆయన పరిపాలనా వైఫల్యాలు ప్రజలకు వద్దు. నేను మీ దగ్గరికి వచ్చే కంటే ఒక 10 నిమిషాల ముందు నేను ఒక యూనివర్సిటీకి పోయించినాను. దాని పేరు కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ. తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడు ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. 1969 ఉద్యమం నుంచి సజీవంగా ఉండి 2001లో మేము తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన జలదృశ్యం ఇంటికి యజమాని ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అట్లాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 250 మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ ప్రస్తుతం నేను వెళ్ళొచ్చిన సమయంలో. అందులో 150 మంది ఆడపిల్లలు. 3 రోజుల నుంచి వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి కోరికలు అడిగితే ఆడపిల్లల హాస్టల్ కరెంటు కట్ చేసిర్రు, ఆడపిల్లల హాస్టల్లోంచి నీళ్లు రాకుండా చూసినారు. రాత్రి హాస్టల్లోకి పాము వచ్చింది. ఆ గందరగోళం జరిగినటువంటి పరిస్థితులలో ఈరోజు వాళ్ళ నిరసన కార్యక్రమానికి నేను సంఘీభావం చెప్పి రావడానికి పోయినాను. వచ్చిన తెలంగాణలో విద్యార్థులకి ఈ దుస్థితి ఎందుకు అని అడుగుతున్నా నేను. ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలన్నట్టు ప్రభుత్వం చూస్తుంది, అధికారులు కూడా అదే చెప్తా ఉన్నారు. ఇందాక మీ దగ్గర అన్నారు ఏదో డిఫమేషన్ నోటీస్ వస్తుందని. శ్వేత గారు నేను మళ్ళీ చెప్తున్నాను, నేను వృత్తిరీత్యానే అడ్వకేట్ని. చాలామంది పోలీసు అధికారులతో కలిసి పనిచేసినాం, అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు విభేజించినాం. నిజంగా నాకు నోటీస్ ఇస్తా అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వమనండి, నేను ఖచ్చితంగా చట్టానికి లోబడే పనిచేస్తున్నాను. నేను మాట్లాడే ప్రతి మాట కూడా భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి రైట్ ఆఫ్ స్పీచ్, రైట్ టు ఫ్రీడమ్ నాకెట్లుండదు, మీకెట్లుంటుంది, నాకెట్లుండదు. ఇన్వెస్టిగేటింగ్ ఇచ్చిన అధికారులు మీరు బాధ్యత గల అధికారులు. ఏం జరిగింది అనేది జరిగినటువంటి సంఘటన 24 గంటలలో కోర్టు ముందు ఉంచాలి. మీరు కొన్ని వస్తువులు కలెక్ట్ చేసిర్రు లేదా శాంపిల్స్ కలెక్ట్ చేసిర్రు, అవి జడ్జి గారి ముందు పెట్టాలి. రిమాండ్ కేసు డైరీ ఉంది, ఒక దొంగను పట్టుకొని వచ్చినాం, 24 గంటలలో తీసుకుపోయిన న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ద లా స్పీక్స్. జనాన్ని చైతన్యం చేయడమే నేను చేస్తున్న తప్పు అయితే, జనం కోసం మేము చేసేటువంటి పనులు మీకు కొంతమంది అధికారులకు అంటగింపు ఉంటే ఖచ్చితంగా నేను జనం పక్షాన్నే ఉంటాను.
సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసుకి సంబంధించి మరిన్ని మనకు తెలియని నిజాలు రఘునందన్ గారు చెప్తారు. కాకపోతే చిన్న బ్రేక్ తర్వాత.